దేవుని వాక్యం మన జీవితాల్ని సరిచేస్తుంది. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నారు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి దగ్గరగా ఉంటామో, దేవుని వాక్యాన్ని రోజు మనం చదువుతూ ఉంటామో, అప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉన్నట్లు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో మన జీవితాల్లో సాతానికి ఎటువంటి అధికారము ఉండదు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతామో అప్పుడు మనం దేవుని మార్గంలో నడుస్తాం. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన వాక్యము వెలుగై ఉన్నది. దేవుని వాక్యం ఏంటంటే వెలుగు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో అప్పుడు నీ జీవితం వెలుగుమయమై ఉంటుంది. చీకటికి ఎటువంటి ఆస్కారం ఉండదు. నువ్వు నడిచే మార్గము వెలుగుమయమై ఉంటుంది. అంటే ఆత్మీయ అర్థాన్ని తీసుకోవాలి. నీ రోజువారి నువ్వు రోజు రోడ్డు మీద నడిచే నడక కాదు, కానీ నీ జీవితంలో నువ్వు ఎదురయ్యే సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కొంటావో అవన్నీ దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు. అంటే నువ్వు దేవుని ద్వారా నీ జీవితాన్ని గడుపుతావు. దేవునితో నీ యొక్క సంభాషణ రోజు ఉంటుంది కాబట్టి సాతానుగాడికి ఎటువంటి అధికారం నీ మీద ఉండదు. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటారు. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనం దేవునితో ఉండటం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మన జీవితాల్లో మనం బలాన్ని పొందుకుంటాం. దేవుని వాక్యాన్ని మనం పఠించినప్పుడు మన జీవితాల్లో మనం శక్తిమంతులవుతాం. దేన్నైనా మనం ఎదిరించగలుగుతాం. ఆత్మీయంగా బలాన్ని పొందుతాం, జ్ఞానాన్ని పొందుతాం, సుబుద్ధి కలిగి జీవిస్తాం. మంచేదో చెడేదో తెలుసుకుంటాం. దేవునికి ఏ విధంగా ఉంటే నచ్చుతామో దాన్ని మనం తెలుసుకుంటాం. ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించినప్పుడు, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తారో వారి జీవితాల్లో దేవుడు మేలు చేస్తారు. ఎందుకంటే వారి జీవితం మారిపోతుంది. ఏ విధంగా? వారి జీవితం సరిచేయబడుతుంది. నువ్వు ప్రారంభించు సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు ప్రారంభించు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవటం. నీ జీవితం సరిచేయబడుతుంది. నువ్వు నీ సమయాన్ని వృధా చేసుకోవు. నీ సమయం ఎలా వాడుకోవాలో దేవుని వాక్యం నీకు చెబుతుంది. నువ్వు ఏ విధంగా బ్రతకాలో దేవుని వాక్యం నీకు చెబుతుంది. ఊరికే మాటలు చెప్పే వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోవేక నీ సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటావు. యథార్థముగా జీవిస్తావు, సత్యాన్ని అనుసరిస్తావు, నీతి న్యాయాన్ని జరిగిస్తావు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని పఠించినప్పుడు. కాబట్టి నువ్వు సత్యవంతుడుగా, న్యాయవంతుడుగా, యథార్థవంతుడుగా నీ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నావా? అయితే నీతో ఒక్క మాట, నువ్వు రోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పఠించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. నిన్ను ఒక మంచి ఉన్నతమైన లక్షణాలు కలిగినటువంటి దైవ సంబంధమైనటువంటి ఒక వ్యక్తిగా దేవుడు నీ జీవితంలో మారుస్తారు, రూపాంతరము కలగజేస్తారు. అది ఎవరికి సాధ్యం? దేవుని వాక్యానికి సాధ్యం. అలాంటి శక్తి గలమైన బలమైన దేవుని వాక్యం మనకు దేవుడిచ్చారు బైబిల్ రూపంలో. కాబట్టి ప్రతిరోజు మనం బైబిల్ చదువుదాం. బైబిల్ చదివి ఆయన జ్ఞానాన్ని సంపాదించుకొని మనం ఆత్మీయంగా బలాన్ని పొందుదాం. ఈ లోకంలో ఎదురయ్యే ఈ లోక సంబంధమైన యుద్ధాలని దేవుని వాక్యం ద్వారా మనం అధిగమిద్దాం. దేవుని దయను పొందుదాం. దేవుని ద్వారా విజయాన్ని పొందుదాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.